నమస్తే, నేను మీ వసంత్. తెలంగాణలో రాజకీయాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఒక రసవత్తరమైన రాజకీయం నడుస్తుంది. అటుపక్క తెలంగాణ సీఎం, మరోపక్క మాజీ మంత్రి హరీష్ రావు. వీళ్ళిద్దరి మధ్య ఇక మాటలు తోటాలు పేలుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా దానిపైన హరీష్ రావు కబ్జా కోరు అంటూ కూడాను, హరీష్ రావు కొంత కబ్జాలు చేశారు సిద్దిపేట ప్రాంతంలో అంటూ కూడాను మనతో పాటు మాట్లాడడానికి సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ రమేష్, అలాగే అడ్వకేట్ రవీంద్ర యాదవ్, అలాగే అడ్వకేట్ అశోక్ యాదవ్ మనతో ఉన్నారు. అన్న నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అన్న? హరీష్ రావు అంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్ద నేత. అలాంటి నేత పైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు నిజంగానే ఇది ఆరోపణలా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఒక స్కెచ్చా? సో కాంగ్రెస్ పార్టీలో స్కెచ్ అంటారు కదా, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో తిరగలే, బీజేపీలో తిరగలే, బీఆర్ఎస్లో తిరగలే. ఏ పార్టీ రంగులు కూడా మాకు లేవు. జనరల్ మీడియా మిత్రులు చాలా మంది కూడా అదే అడిగారు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తారు, ఏ రాజకీయంగా ఏమన్నా అని. మేము ఈ సందర్భంగా ఇదే వేదికగా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారు ఆ కాళేశ్వరం గురించి? మీకు కాళేశ్వరం సమయం పడితే రండి, రంగనాయక సాగర్ ఫైళ్లు మా దగ్గర ఉన్నాయి, వాటి మీద విచారణ పూర్తయింది ప్రజా కోర్టులో అని చెప్తున్నాం. మేము విచారణ పూర్తి చేసినాం, ఆధారాలు సేకరించినాం, మాది తుది దశగా చేరుకుంది, కంప్లీట్ అయింది మాది. ఆ కాళేశ్వరం ఫినిష్ అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ వేదికగా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోండి. క్లియర్గా రంగనాయక సాగర్లో భూ కబ్జా చేసిండు, దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మేము చెప్తున్నాం. సో దీని వెనకాల రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు అడుగుతాం? సో మాకు ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు, మేము ఏ పార్టీలో కూడా తిరిగిన వాళ్ళం కాదు. అంటే ఇక్కడ మరొక ప్రశ్న ఏం తలెత్తుందంటే, ఇంతవరకు హరీష్ రావు లాంటి వ్యక్తి మీద సీఎం రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఆరోపణలు చేసిన పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగిన తర్వాత మీరు మాత్రం బయటకు వచ్చారు. అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఏమైనా వ్యవహరిస్తుందా అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు కూడా డౌట్. మేబీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఏమన్నా దాని మీద దర్యాప్తు చేస్తున్నా, ఏం చేస్తున్నది మనకైతే తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అన్న తర్వాత ఫోకస్ పెరిగింది తప్పితే అంతకంటే ముందు మేము మాట్లాడలేదని కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మేము బయటకు వచ్చామని కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడడంతో దానికి కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం సంచలనమైంది. ఆయన మాట్లాడిన తర్వాతనే మా గౌరవ హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యాడు. అంతే, ఏంది రేవంత్ రెడ్డి చూసుకుందాం, కావాలంటే ఒక్క గుంట కూడా వేయలే, నేను కొలుచుకుందాం రా అన్నాడు. కానీ గతంలో చాలా రోజుల ముందు నుంచే మేము దీని మీద ఓట్లాడుతున్నాం. ఇంత ఎక్స్పోజర్ దొరకలేదు, ఇంత ప్రచారం దక్కలేదు తప్పితే హరీష్ రావు మీద మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. ఈ ఆధారాలు నిర్ణయాలు 2 రోజుల్లో సేకరించినాయి కాదు, రేవంత్ రెడ్డి అనగానే సేకరిస్తే వచ్చే డేటా కాదు. ఇది చాలా సంవత్సరాల తరబడి మేము కొట్లాడి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదలు పెట్టిరో అప్పటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి తీసిన డేటా ఇది. సో అప్పటి నుంచే కొట్లాడుతున్నాం, అప్పటి నుంచే పోరాటం చేస్తున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాను, రేవంత్ రెడ్డి మా వెనకాల నుండి నడిపిస్తున్నాను, రేవంత్ రెడ్డికి మేము వెనకాల సపోర్ట్ ఇస్తున్నాం అని కాదు. సో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళు చేసే దర్యాప్తు, వాళ్ళు చేసే కథాకారకణ వాళ్ళు చేస్తారు. ఒక సామాన్యులుగా, సో బాధ్యత గల పౌరుడిగా, అట్లాగే బాధ్యత గల అడ్వకేట్లుగా వీళ్ళిద్దరు కానీ నేను కానీ సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో బయట పెట్టాలనే ఉద్దేశంతో మేము బయట తీసుకురావడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మీ వేదిక మీ ఛానల్ కూడా రావడం జరిగింది. అంటే అసలు ఎన్ని ఎకరాలు కబ్జా చేశారని అసలు మీ దగ్గర ప్రూఫ్లు ఏమున్నాయి? సో ప్రూఫ్లు ఉన్నాయి, దానికి సంబంధించి టెక్నికల్ గా మా అడ్వకేట్ రవీంద్ర యాదవ్ చెప్తాడు. రవీంద్ర, నమస్తే. అయితే మన వెమ్లవాడలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగనాథ సార్ ప్రాజెక్టు కొరకు దాని మీద అలిగేషన్ చేసిండు. అయ్యా హరీష్ రావు గారు, నీ రంగనాథ్ సార్ భాగవతం మొత్తం బట్టబయలు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎన్నడూ స్పందించని హరీష్ రావు గారు గురువారం రోజు మీడియా ముఖంగా స్పందించడం జరిగింది. నేను ఒక గుంట కూడా ఎక్కడ కబ్జా చేయలేదు, ఎక్కడ నేను కబ్జా చేసినట్టు లేదు, నువ్వు రా టేప్ బట్టి కొలుసుకుందాం, ఇద్దరం కలిసి కూర్చుందాం, టేప్ బట్టి కొలుదాం అని చెప్పేసి మాట్లాడు. టేప్ కూడా తీసుకొచ్చుకొని చెప్పిండు. రేవంత్ రెడ్డి అవసరం లేదు, స్థానికుడిగా నేను వస్తా అక్కడికి. ఓకే, నిజంగా చెప్తున్నా, స్థానికుడిగా నేను వస్తా. నువ్వు ఇరిగేషన్ పేరు మీదకి అయినటువంటి ల్యాండ్ను థర్డ్ పార్టీ పేరు మీద చేపించి నీ పేరు మీద చేపించుకున్నావా లేదా అని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. ప్రూఫ్లు క్లియర్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి గెజెట్, ఇది వచ్చేసి గెజెట్ 2016 27/10/2016 విడుదలైన గెజెట్. ఇందులో వచ్చేసి ఇక్కడ క్లియర్గా వచ్చేసి బాతు లింగం ఎల్లయ్య, బాతు మల్లయ్య ఎల్లయ్య, బాతు దేశయ్య ఎల్లయ్య, బాతు చంద్రం ఎల్లయ్య, వీళ్ళ అమ్మ పేరు మీద వచ్చేసి 2 ఎకరాల 4 గుంటల భూమి ఉంటుంది. ఈ 2 ఎకరాల 4 గుంటల భూమిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ చనిపోయింది. ఎప్పుడు 2013లో చనిపోతే వీళ్ళు కబ్జాలో వస్తూ వీళ్ళ పేరు మీదకి వచ్చేసింది ల్యాండ్. సో దీంట్లో 8 గుంటలు పోతే వీళ్ళకి ఉండేది ఎకరా 36 గుంటలే ఉంటుంది. ఈ ఎకరా 36 గుంటల్ని 2023లో బాతు దేశాయిలో ఒక పర్సన్ అయినటువంటి బాతు దేశాయి పేరు మీదకి మళ్ళీ ట్రాన్సాక్షన్ జరిపించి ధరణిలో దాని నుండి ఈయన ఎవరు మన
ఉప్పెన విజయ్కు సేల్ డీడ్ చేశారు. ఉప్పెన విజయ్ నుండి మళ్ళీ 2024 జనవరి రోజున హరీష్ రావు గారు చేసుకున్నారు. సో ఇది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన భూమిని నువ్వు ఎట్లా చేసుకుంటావు అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి కదా, ఇక మీకు చూపిస్తాను. ఇవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 2016లో రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ. 2016 ఇంకొకటి 2016నే 402 సర్వే నెంబర్ ఒక గుంట. సో ఆల్రెడీ నువ్వు ఇది రిజిస్ట్రేషన్ చేసి జాగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నీ పేరు మీదకి మళ్ళీ థర్డ్ పర్సన్ పేరు మీద చేయించినాక నీకు ఎట్లా వస్తుంది? సరే కాసేపు వీళ్ళది తప్పు డాక్యుమెంట్ అనుకుందాం, దానికి సంబంధించి తప్పు అనుకొని చెప్పేసి ఒక ఎంక్వైరీ రిపోర్టు మొన్న ఒక కేసు నడుస్తూ ఉంటే హైకోర్టు సమర్పించారు. ఏమని సమర్పించారంటే ఈ లింగం అన్నట్టు చనిపోయిండు, లింగం కొడుకు నోటీసులు పంపించారు, నవీన్ టైం నోటీసులు పంపించి 8 గంటలకు రికవర్ నోటీస్ పంపించేసి 2,21,830 రూపాయలు రికవర్ చేశారు. అరే ఇవన్నీ నేను బరాబర్ కొనుక్కున్నాను, నా మీద కక్ష కట్టి చేస్తున్నారు కాంగ్రెస్. కక్ష కట్టడానికి క్లియర్ గా డాక్యుమెంట్ ఉన్నది కదా. సరే ఇది రికవర్ చేసినావు, ఈ డాక్యుమెంట్ కూడా క్యాన్సిలేషన్ కావాలి కదా. సో అప్పుడు చేసినటువంటి అధికారుల మీద చర్యలేవి ఇవన్నీ తూతూ మంత్రంగా వెళ్ళిపోతాయా? సరే అప్పుడు చేసుకున్నది ఇది నిజంగా ఇది అవాస్తవం తప్పు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి మిగిలిన ఏదైతే భూమి ఉన్నదో, ఏది ఈ వీళ్ళ పేరు మీద మిగిలిన ఎకరా 26 గుంటల భూమి అయితే ఏదైతే ఉంటుందో ఆ భూమిని ఉప్పెన విజయ మన ఏది సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు మీదకి ఎకరా 36 గుంటల రిజిస్ట్రేషన్ చేశారు. ఎప్పుడు 2018లో వీళ్ళే 4 చేశారు అన్నదమ్ములు కలిసి. ఇది గెజిట్ లో ఉన్నటువంటి 4 అన్నదమ్ములు కలిసి మిగిలిన భూమి అమ్ముకున్నారు వీళ్ళకు. సరే సయ్యద్ బిన్ అబ్దుల్లాకి అమ్ముకున్నారు. సయ్యద్ బిన్ అబ్దుల్లా మీదకి ఎవరికి కొన్నారు? మళ్ళీ హరీష్ రావు గారే ఉన్నారు. సో ఇక్కడ ల్యాండ్ అక్వేషన్ జరిగింది 2 ఎకరాల 8 గుంటలు, మిగిలి భూమి 2 ఎకరాల 36 ఉండాలి. ఈ 36లోకి వెళ్ళి ఇక్కడ ఎక్సెస్ ఏమొస్తుందంటే ఇందులో 1 ఎకరా 1 గుంట, 2 ఎకరాల 1 ఎకరా 36 గుంటలు కలిసి 2 ఎకరాల 37 గుంటలు వస్తుంది. నువ్వు 36 గుంటలే ఉండాలి. 37 గుంటలు ఎట్లా వచ్చింది? 2017-18 వరకు ఎట్లా వచ్చింది అనేది నా క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ మాత్రమే, ఇందులో ఎలాంటి నిజం లేదు. అంటే కాంగ్రెస్ మీ వెనకుండి నడిపిస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు ప్రధానంగా ఆయన ఆరోపణ చేస్తున్నారు. దమ్ముంటే కొలుచుకుందారా అని కూడా ఆయన సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ దాకా కూడా అవసరం లేదు. అనామకులము చాలా చిన్న వ్యక్తులము మేమే ఉన్నాం, మా సవాల్ని స్వీకరించు హరీష్ రావు అంటున్నాం మేము. నేనేమంటున్నా అంటే ఇప్పటి కూడా హరీష్ రావుకు నేను సవాల్ విసురుతా ఉన్నాం మీ వేదిక ద్వారా. అయ్యా హరీష్ రావు గారు నిజంగా మీరు తప్పు చేయలేదు, గౌరవంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో, సో సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఏవైతే నువ్వు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక లేఖ పెట్టు, దర్యాప్తు సంస్థల ద్వారా నా భూమిని దర్యాప్తు చేయండి, విచారణ చేయండి, నేనేమన్నా కనుక తప్పు చేస్తే శిక్షించండి, లేకుంటే నా మీద ఆరోపణలు చేసినటువంటి అందరిపైన చర్యలు తీసుకోండి అని ఒక లెటర్ రాయవనండి ఇప్పుడే. అంటే దీనికి సంబంధించి హరీష్ రావు గారు రాస్తారా రాయని పక్కన పెట్టండి, నిజంగా ఆయన కబ్జా చేస్తే రాయాల్సిన అవసరం ఉంది. ఆయన కబ్జా చేయలేదన్నాడు అనుకో, రాయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఒకవేళ దీనికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కి సంబంధించి ఎవరైనా సరే బాధితులు కానీ రైతులు కానీ అసలు మీ దగ్గరకు వచ్చారా? నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వానికి లేకపోతే ప్రజలది, అక్కడ ఉన్నటువంటి ప్రజలదే కదా. ప్రజల అందులో నేను భాగస్వామిని, నేను లోకల్ స్థానికుని కదా, నాకు హక్కు లేదా? ఈ 9 గుంటలు నువ్వు ఎట్లా చేసుకున్నావు అని అడుగుతా ఉన్నా. ఈ 9 గుంటలు కాసేపు చెప్పు, నువ్వు రైతులను కాసేపు బంధు పెడదాం, రైతులను కాసేపు బంధు పెట్టి ఈ 9 గుంటల గురించే మాట్లాడు. నాకు హక్కు లేదా? ఆ డబ్బులు నాయి కావా? నా ప్రాజెక్ట్ కింద నాకు భూములు ఉండయా, నాకు జాగాలు ఉండయా? సో నువ్వు ఎట్లా చేసుకున్నావు అని అంటున్నాను నేను. ప్రభుత్వ సొమ్మే కదా అంటున్నాను నేను. సో అన్న రైతులు ఎందుకు రావట్లేదని ఒక ప్రశ్న అడిగాడు అన్న. సో రైతులు ఎందుకు రావట్లేదు అంటే సిద్దిపేటలో రైతులు అంటే భయం ప్రాంతాలకు గురి చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు ముందుకు వస్తే అన్న ఎకరం పోయింది, ఇంకో అద్దె ఎకరము 2 గుంటలు 3 గుంటలు ఉంటే కూడా అది పోగొట్టుకోవడానికి రైతులు ఏం సిద్ధంగా ఉన్నారు కదా. కానీ అసలు మీరేమో భయభ్రాంతులు అని చెప్తున్నారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో 10 ఏళ్లలో ప్రజలు అక్కడున్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సిద్దిపేట సస్యశ్యామలంగా ఉందని చెప్తున్నారు. భయభ్రాంతులని మీరు చెప్తున్నారు. అట్లా అది భయభ్రాంతులు ఉందా? లాస్ట్ గా భ్రాంతి మీరు అందరు పడుతుంది. సో సిద్దిపేట గురించి చాలా మందికి బ్యూటిఫుల్ టౌన్, అది కొమ్మటి చెరువు ఉంటది, లైట్లు ఉంటాయి, సూపర్ ఉంటది అని మీకు అందరు తెలుసు. దాని వెనకాల డార్క్ యాంగిల్ మాలాంటి వాళ్ళు తెలుసు. పోనీ మేము చెప్తున్నాయని అసత్య ఆరోపణలు అంటే అసత్యం ఇదంతా అంటే ఆధారాలు ఉన్నాయి, రమ్మనండి. ఇదే మీ ఛానల్ వేదికగానే హరీష్ రావు గారు పిలవండి, ఎవరు పిలుస్తారో పిలవండి, మేము ఇక్కడే ఉంటాం, కావాలంటే మీరు ఉండమంటే ఎన్ని రోజులైనా ఉంటాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. మీరు సిద్దిపేటలో లోకల్ గా ఉన్న వ్యక్తులు యాజ్ ఎ జర్నలిస్ట్ గా యాజ్ ఎ అడ్వకేట్ గా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళని రమ్మని చెప్పి. సిద్దిపేటకి మేము వస్తాం. సో మీరు నిజంగానే భయం లేకుండా నిజంగానే ఇవన్నీ ఆరోపణలు కాదు, ఆయన
హరీష్ రావు చేశాడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నాం. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నా, కొంచెం అటు జరుగుతాయి. ఇక్కడ మ్యాప్ లో కనబడతా ఉంది, ఇదంతా వచ్చేసి ఇరిగేషన్ ల్యాండ్ కు తీసుకున్న ల్యాండ్ ఇదంతా. నేను గీస్తా. ఇదంతా తర్వాత irrigation- చెప్పన్నా. ఇగో ఒక్కసారి మీరు అందరూ ప్రేక్షకులు అందరూ క్లియర్ చూడాలి. ఇది రోడ్డు, ఇదంతా వచ్చేసి ఇరిగేషన్ నేను తీసుకున్న finish చేస్తా land. అన్న. మీది. ఇదంతా వాటర్ అండి. అంటే యూ షేప్ లో ఇట్లా ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఇది బ్యాక్ వాటర్ లో రోడ్. ఇది ఇట్లా సేకరించిందేమో ఇట్లా ప్రాజెక్ట్ కోసం మొత్తం సేకరించారు. సేకరించిన తర్వాత రోడ్ ఇట్లా వేసేసారు మధ్యలోకించి. అంటే ప్రాజెక్టు కోసం నోటిఫికేషన్ వేసారు. ప్రైమరీ నోటిఫికేషన్ లో ఇదంతా భూమి పోవాలి, ఇట్లా ప్రాజెక్ట్ కోసం మొత్తం తీసుకోవాలి. తీసుకున్న దాంట్లోకి వెళ్ళి రోడ్డుకి ఇట్లా మధ్యలోకి వెళ్ళి వేసారు. ఇట్లా వంకలు తిరిగి పోయింది రోడ్డు. సో ఎందుకు పోయింది ఇలా అని అంటే, హరీష్ రావు ఏదైతే భూమి తీసుకుంటో ఆ భూమిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇది పోయింది. సార్ నాకు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఏంటంటే, ఏదైతే ఇరిగేషన్ పేరు మీద ల్యాండ్ చేసిరో సరైన రైతుల ద్వారా నిజంగా జెన్యున్గా కొనుక్కున్నప్పుడు ఇది ఇరిగేషన్ ల్యాండ్. ఇందులో సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ట్రీ వనం అని పెట్టిండు, ఇక్కడ సుడా పార్క్ అని పెట్టిండు, ఇక్కడ నర్సరీ అని పెట్టేసిండు. నేను ఏమంటున్నా అంటే, ఆ రైతులు ఎవరిదైతే భూమి ఉన్నదో ఆ భూమి ఆ రైతుకే ఇచ్చేసి, ఈ ఇప్పుడు సుడా అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చిన ఇది జాగా ఏదైతే ఈయన భూమి ఇవ్వని ఇట్లకెళ్ళి ఇస్తే బాగుంటది కదా. ఆయన భూమిలోకి వెళ్ళిస్తే ఆయన భూమి డెవలప్ అవుతుంది, ఇటు రైతుల భూమి ఉంటుంది కదా. రెండోది, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎంతో కొంత ఉన్న దాంట్లో ఆ కొత్తిమీర, గోంగూరనో, తోటకూరనో ఏదో అలుక్కొని ఆయన కట్టిన ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ రైతు బజార్లు ఏవైతేనో అలా కూర్చొని నమ్ముకుంటారు. నువ్వు ఈ చెట్లు పెట్టి నువ్వు ఈడ పెంచా, నువ్వు దేని కొరకు ఈ చెట్లు పెట్టినట్టు ఇప్పుడు ఇక్కడ నీ భూమి యొక్క వాల్యుయేషన్ పెంచుకోవడానికే కదా. నీకు అర్బన్ డెవలప్మెంట్ చేయడానికి ఏమున్నది అసలు, ఎందుకు ఇచ్చినావు నువ్వు అదే రైతులకు ఇచ్చేసి మళ్ళీ రైతులకు అదే అలుకుంటారు కదా. దాని కిందనే రోడ్డు ఉన్నది, మిగిలిన భూమే కదా అది. నువ్వు ఇచ్చేసేయి, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటావు, ఇరిగేషన్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేసినాక కూడా మళ్ళీ ఆ భూమిని మళ్ళీ నువ్వు థర్డ్ పర్సన్ పేరు చేసుకొని నువ్వు చేసుకుంటావు. కానీ ఇది ఎంతవరకు సమంజసం? తిండిని పండించే రైతు భూమి గుంజుకొని ఇక్కడ మియావాకి చెట్లు పెట్టి మియావాకి వనం పెట్టేసి ఇక్కడ. ఓకే, అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే, రైతులకు ప్రాజెక్టు కోసం ఏదైతే ఏ పర్పస్ కోసం తీసుకోరో ఆ పర్పస్ వాడాలి, లేదు తిరిగి రైతులకు అప్పచెప్పాలి. ఓకే, సో మేము అనేది కదే తిరిగి రైతులకు ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఇచ్చిన ల్యాండ్ అయితే రైతులకు ఉండాలి, లేదంటే ఇరిగేషన్ ఉండాలి. సరే, సూడా కూడా ఇచ్చినాం అనుకుందాం కొంతవరకు, అది కూడా డెవలప్మెంట్ అథారిటీ కదా, సిద్దిపేట గురించి అనుకుందాం. ఓకే, కొన్ని కుల సంఘాలకు కూడా ఇవ్వడం ఎట్లా చూడొచ్చు మనం. అక్కడ కుల సంఘాలకు ఇచ్చిరా, రైతు దగ్గరికి వెళ్ళి భూమి గుంజుకొని ఒక కుల సంఘానికి ఇచ్చినాం అంటే అది అసలు ఎక్కడ పోతుంది, ఎవరికి ఇచ్చిరా అక్కడ అసలు దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్ ఉండే? అంటే అక్కడ పోతే మీకు పొజిషన్ పోతే అక్కడ కనబడతాయి, బిల్డింగ్ కట్టడాలు కనబడతాయి మీకు డైరెక్ట్ గా. సో కుల సంఘాలకి ఇప్పుడు ఆ కులం పేరు తీసుకోవాల్సి, ఎందుకంటే అందరూ మళ్ళీ మా కుల బంధువులే ఉంటారు, ఎవరో ఉంటారు. ఓకే, సో వాళ్ళను మభ్యపెట్టి మీరు మిమ్మల్ని హక్కు చేసుకుంటాను వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళకి ఇచ్చుంటాడు. కానీ జనరల్గా అయితే ఒక రైతు దగ్గరికి వెళ్ళి భూమి ఉంచుకొని కుల సంఘాలకు ఇస్తున్నావు అంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు తెలంగాణ ప్రజలకి? ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉండి, సో అన్న ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఫస్ట్ రైతు తీసుకున్న కాడనే ఆ సర్వే నంబర్లో ఎక్సెస్ ల్యాండ్ వచ్చింది, సో ఎక్కువ భూమి ఉంది, అక్కడనే మిస్టేక్ జరిగింది. ఆ నుంచి ఇంకో వ్యక్తి కొన్నాడు, ఆ నుంచి నువ్వు కొన్నావు, నువ్వు కొన్న తర్వాత ఇరిగేషన్ నుంచి మళ్ళీ నోటీసులు వీళ్ళకి ఏమన్నా రైతులకి, ఇది మీ భూమి కాదు, లేకపోతే మీకు తప్పుగా కంపెన్సేషన్ ఇచ్చినాం, మీరు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఇరిగేషన్ నుంచి వీళ్ళకి రికవరీ నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇరిగేషన్ నుంచి రికవరీ నోటీసులు ఇచ్చారు. ఇది ఎక్కడ ఈ భూమి తీసుకున్నప్పుడు ఎవరైతే ఉండారో క్యాండిడేట్ చచ్చిపోతే వాళ్ళ కొడుకు పేరుతో కూడా డీడీ కట్టించుకొని పైసలు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు హరీష్ రావు తప్పించుకోవడానికి, ఇప్పుడు ఈయన సక్కనోడనట, ఈయన ఏం చేసుకోలేదు. కానీ వీళ్ళు మాత్రం తప్పు. ఫస్ట్ ఇక్కడ నుంచే ఇటు నుంచే ఇటు వచ్చే, నువ్వు కరెక్ట్ అయితే ఎట్లా, వీళ్ళు తప్పు అవుతారు ఎట్లా, అండ్ వీళ్ళ దగ్గర నుంచి రికవరీకి డబ్బులు కట్టిస్తావు. ఏమంటుండు తెలివిగా ఒక ముచ్చట వాడాడు, రైతులు ఏడ చూపెడితే ఆడున్నా నేను, వాళ్ళు మోక ఏడు పొమ్మంటే అడిగి పోయినా. చివరికి విచారణ పూర్తయి కాంగ్రెస్ పార్టీ నిజంగా దీన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో విచారణ పూర్తయితే లాస్ట్కి ఏమంటే, రైతులు కాడ చూపెట్టి నేను ఉన్నా, రైతులదే కరెక్ట్ కాదట, ఈ ఇరిగేషన్ నోటీసులు కూడా ఇచ్చిందని చెప్పడం కోసం ఏదో నామకే వాస్తు నోటీసులు ఇప్పించిండు. ఇంకా తహసీల్దార్ తోటి దాని మీద డేట్ కూడా ఉంటుంది, మన డబ్బులు. అసలు ఇప్పుడు ఓవరాల్ గా హరీష్ రావు గారు కబ్జా చేసింది 13 గుంటల ఎంత, 13 ఎకరాలు 13 ఎకరాలు కాదు, ఇక్కడ క్లియర్ చెప్తున్నాం. టోటల్ 13 ఎకరాల చిల్లర ఎంతో ఉన్నాడు పొజిషన్ లో. ఇక్కడ 9 గుంటల వరకు మాత్రం ఇరిగేషన్ ది ఇల్లీగల్ గా చేసుకుంది. ఇది అంటే ఇల్లీగల్ గానీ బల్ల గుద్ది ఎందుకు చెప్తామంటే, టెక్నికల్ గా మనకి దొరికింది ఇక్కడ 9 గుంటల వరకు. ఈ మిగతా భూమి ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఉంటది కదా, ప్రాజెక్ట్ పోయే ముందట వీళ్ళ అధికారులు వీళ్ళకి సన్నిహితులు పంపించి ఇక్కడ రైతులు ఇదంతా వ్యవసాయం చేస్తున్నప్పుడు అందరికి ఇంకొక సందేహం, కేవలం అంటే తెలంగాణలో ఇంత జాగ ఉంటే, ఇంత భూమి ఉంటే, ఇన్ని ఎకరా భూమి ఉంటే, ఈ 9 గుంటల కోసమే ఎందుకు ఈ జర్నలిస్ట్ రమేష్ గానీ, అడ్వకేట్ అశోక్ గానీ, రవీంద్ర యాదవ్ గానీ ఎందుకు వస్తున్నారు? 9 గుంటలు కాదు, ఒక్క గుంట కూడా ఇడిచి పెట్టాం మేము.
అంటే అంటే ఇక్కడ ఇంకొక డౌట్, ఇంకో పెద్ద డౌట్, కేవలం ఈ 9 గుంటల కోసమే మీ ముగ్గురు వచ్చి ఇంత పెద్ద డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మాకు లైవ్ కి వచ్చారు మీరు. సో అందరేంటి అసలు వీళ్ళు వెనక ఎవరున్నారు, ఎందుకు హరీష్ రావుని బదనాం చేయడానికి చూస్తారు? ఎందుకంటే 9 గుంటల గురించే ఈయన పడబడ్డామంటే చిన్న చిన్న విషయాలకు మా పడబడ్డ మా మీద కూడా అక్రమ కేసులు పెట్టిండు, రకరకాల ఇబ్బందులకు గురి చేసిండు. సో అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. అసలు ఇంత పెద్ద వ్యక్తి ఏం చేయకపోతాడా అని చూడడం స్టార్ట్ చేసినాం. అక్కడ రైతులు మమ్మల్ని అడ్వకేట్లను కన్సల్ట్ అయ్యారు, మా భూములు పోయినాయి, అలా కోట్ల కేసేస్తే అది కూడా బెంచ్ మీద రానిత్తలేడు అని వాళ్ళందరూ వీళ్ళని కన్సల్ట్ అయితే అసలు ఇరిగేషన్ అసలు రంగనాయక సాగర్లో హరీష్ రావు ఏమైనా ఏంటా లేదా అని డిగ్గింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు దొరికిండు 9 గుంటలు. సో ఇంత పెద్ద వ్యక్తి అయినా అదే సప్త సముద్రాలు ఇది పిల్లకాలలో పడ్డట్టు అయిపోయింది హరీష్ రావు పరిస్థితి. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఆయనకు వస్తుంది, పోయిపోయిగా 9 గుంటల ఎందుకు పడుతున్నా నేను అనుకుంటున్నాను. సో మిగతా 13 ఎకరాలు కావచ్చు, వాటెవర్ ఇంకెక్కువనే కావచ్చు, ఆ భూమి ఎట్లా వచ్చిందంటే ప్రాజెక్టులో పోతుందేమో అని భయభ్రాంతులకు రైతులకు గురి చేసి వాళ్ళ కొంతవరకు లీగల్ గా ఉన్నాడు. లీగల్ అంటే దాని వాస్తవానికి భయభ్రాంతులకు గురి చేసే కొన్నాడు. ప్రాజెక్టులో పోతే 5-6 లక్షల నుంచి ఒక 10 లక్షలే వస్తాయి, డైరెక్ట్ పార్టీకి అమ్మితే 20 లక్షలు వస్తాయి. సో ఇట్లా అమ్ముకుంది నయమని వాళ్ళకి ఫస్ట్ మధ్యలకు వాళ్ళ అధికారులతో ఎక్కించి వాళ్ళ ద్వారా కొంత కొన్నాడు. ఆయన కొన్నా అనేది గిదే, కానీ ఇది మాత్రం కబ్జానే, ఇది ఖచ్చితంగా దొంగిలించడమే ప్రభుత్వం తస్కరించడం. చెప్తా ఉంటా ఇక్కడ ఇంకొక నంబర్ వచ్చేసి 464 సర్వే నెంబర్లో ఈయన ఉన్నది ఎప్పుడంటే ఈయన ఉన్నది 14/8/2018. 2018లో 464లో ఎంత కొన్నాడు, 2 ఎకరాల చేంజ్ కొన్నాడు, 2 ఎకరాల 39 గుంటలు కొన్నాడు టోటల్గా. కొన్నప్పుడు పార్టీ నుండి కొనుగోలు చేసిండు. కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, దీనికి పట్టా సర్టిఫికెటో 1BO లింక్ డాక్యుమెంటో ఏదో ఒకటి ఉండాలి, ఈసీ కానీ ఏదైనా ఉండాలి. ఏం లేదు, దీనికి ఏం చేసిరు, ఆన్లైన్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు, 18/8/2018 నాడు ఒక 1B టైప్ తీసుకున్నారు. ఇది ఎప్పటిది, ఈ పహాని ఎప్పుడు 2013 పహాని, ఇది ఇయర్ ఎప్పుడు 2018. ఇలా మీకు ట్విస్ట్ చెప్తాను, రిజిస్ట్రేషన్ చేసిన డేట్ ఏమో 14/8/2018, ఇది 18/8/2018. రిజిస్ట్రేషన్ అయినాక 4 రోజుల తర్వాత ఇది దాంట్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. సో ఇది ఎంతవరకు సాధ్యం అంటే నీకు అధికార దుర్వినియోగం కూడా కనిపిస్తా 100%, 100% అధికార దుర్వినియోగం కదా ఇక్కడ. ఈ విధంగా మామూలుగా ఒక రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లింక్ డాక్యుమెంట్ చెక్ చేస్తారు, ఈసీ చెక్ చేస్తారు, ఆయనకు ఆన్సెసల్ ప్రాపర్టా లేకపోతే ఆయన కొనుక్కున్నదా ఏదా అని ప్రతిదీ చెక్ చేసినాక అన్ని డాక్యుమెంట్ ఉన్నాకనే సబ్ రిజిస్టర్ సంతకం పెడతాడు. ఇలా పాస్బుక్ లేదు, ఏం లేదు, ఏం సంతకాలు, దేని కొరకు ఏం కొన్నాడు అంటే మ్యాటర్ రాసుకొని సంతకాలు పెట్టినా అవుతుంది అట్లా. మరి పహాని సరే 1B ఉండాలి కదా, 2018 1B ఉండాలి కదా, లేదు ఇలా. మరి ఇది ఎట్లా సాధ్యం? నేనేమంటా అంటే మిగిలిన భూమి కూడా 13 ఎకరాలు ఏదైతే మీరు అన్నారు 9 గుంటలే కొట్లాడుతున్నారు కాదు, ఇది కూడా మిగిలిన 13 ఎకరాలు అయితే ఏదైతే భూమి ఉన్నదో అది కూడా సస్పెక్టెడ్ భూమే. దాని మీద విచారణ చేస్తే 100% దోషు లెవెల్లో నిజాధికార లెవెల్లో బయటపడుతుంది. సార్ ఇక్కడ అంటే మీకు సంబంధం లేని భూముల గురించి మీరు పోరాటం చేస్తారు అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా, యాజ్ ఏ జర్నలిస్ట్ గా, ఒక కామన్ మ్యాన్ గా ఇది నాదే కదా, ప్రభుత్వ భూమే కదా అని చెప్పేసి మీరు కొట్లాడుతారు. సో దీంతో పాటుగా అక్కడున్న బాధితులు ఎవరైతున్నారో అంటే ఈ 13 ఎకరాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఈ 9 గుంటలకు సంబంధించిన బాధితులు కానీ రైతులు కానీ ఎవరైనా మీతో ఉన్నారా అసలు? అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఏదైతే భూములు కోల్పోయిన రైతులందరూ ఉన్నారో గత ప్రభుత్వంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ ఫైల్ మొత్తం బెంచ్ మీదకి రాలేదు. బెంచ్ మీదకి వచ్చిన ఆ రోజు రీచ్ కాకపోయినాయి మ్యాటర్స్. సో వాళ్ళు అప్పటికే అనగా మొత్తం అణచివేతకు గురైన వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళీ 1-4 సార్లు హైదరాబాద్ వచ్చి అడ్వకేట్ని కలవకలేకపోవడము, ఆ బెంచ్ మీదకి ఫైల్ తెప్పియకపోవడం, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. జరిగినప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మీడియా ద్వారా అటు ఇటు అడ్వకేట్ల ద్వారా చుట్టూ తిరగడం పెట్టారు. సో చాలా ఛానల్లో కూడా వచ్చి రైతులు వచ్చారు. ఒక బిగ్ టీవీలో ఒక మామూలుగా అది స్టోరీ టెలికాస్ట్ అయిన సందర్భంలో రైతులు ఎంతమంది అయితే వచ్చారో ఆ వీడియోలో కనబడ్డ ప్రతి రైతు దగ్గరికి 2 పర్సన్స్ చొప్పున బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి వాళ్ళని బెదిరించడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఒక వారం వాస్తవము బెదిరించింది వాస్తవము. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని పర్సనల్ కలిసి బిడ్డ మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు, మాకు హెల్ప్ చేసేది ఉంటే చెయ్యండి, మీరు మీ అడ్వకేట్గా మీతో అయితే చేయండి అని చెప్పారు. నేను 100% అడుగుతా ఉన్నా, అయ్యా హరీష్ రావు గారు నిజంగా నువ్వు జెన్యున్ ఉన్నావు, కాసేపు నీది సుడాకి ఇచ్చేద్దాం, ఆ సుడాకి ఏదైతే తీసుకున్నా అది రైతులకి ఇచ్చేద్దాం, నువ్వు దానికి సిద్ధంగా ఆ పైసలు వాళ్ళతో కట్టిస్తా రైతులతో. పర్టికులర్ అంశంలో ఇక్కడ వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులతో రికవరీకి డీడీ కట్టించారు. ఇంకొక సేమ్ అదే ఏరియాలో ఇంకో పర్టికులర్ అంశం మీద ఏం జరిగిందో మా అడ్వకేట్ అశోక్ అన్న చెప్తాడు.
ఇదే మండలం వచ్చి చిన్నకోడూరు మండల్ అల్లిపూర్ విలేజ్లో వచ్చేసి మనకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నివాసపురి సొసైటీ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ అనేది 200 మంది రైతులతోటి ఏర్పాటు చేశారు 1990 ఫార్మింగ్ 57 ఎకరాల సొసైటీ అంటే గవర్నమెంట్ కేటాయించింది అలాట్ చేసింది. ఆ భూమిని అది మనకు వచ్చేసి అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్టుకి 22 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అప్పుడు చైర్మన్ ప్రస్తుత చైర్మన్ అప్పుడు ఎవరు లేరు. ఎక్స్ చైర్మన్ తోటి తప్పుడు రిజల్యూషన్ అదే తీర్మానాలు చేయించి 1,32,00,000 రూపాయలు అతనికి ఏదైతే అతని ఓన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించారు. 1,32,00,000 రూపాయలు. ఇది ఎంత దీనికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయల చొప్పున 6 లక్షల రూపాయల చొప్పున తీసుకోవడం జరిగింది. దీన్ని వీళ్ళ అనుచరులు ఇంకా రిమైనింగ్ 30 ఎకరాల భూమి ఉన్నది కదా, అతను ప్రధాన అనుచరుడు అయినా డాక్యుమెంట్ దుందిగల్ల బాలరాజేశం ఇతని ప్రధాన అనుచరుడు ఏది హరీష్ రావు గారికి 30 ఎకరాల భూమిని 30 లక్షలకే ఇచ్చారు. 30 ఎకరాల భూమి 30 లక్ష రూపాయల చొప్పునే. ఎప్పుడు ఏ టైంలో ఇది మనకు 2019 బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అప్రాక్సిమేట్లీ 40 నుంచి 50 లక్షల ఎకరం ఉంటుంది అక్కడ 2019 ఈ 30 ఎకరాల భూమిని 30 లక్షల రూపాయలకి ఇచ్చారు. నాకేందంటే సరే ఇది కాదు ఇప్పుడు మనకి ఏదైతే ఉందో బాతు లింగం ఉన్నాడా వాళ్ళ కొడుకుతోటి రికవర్ చేయించారు. మరి ఇక్కడ ఎందుకు రికవర్ చేయించలేరు అనే ఉద్దేశంలో ఇమీడియట్లీగా అప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ వచ్చేసి ఈ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసారో ఆ పర్సన్ పైన ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయించాడు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినప్పుడు అతని యొక్క మన ప్రభుత్వం యొక్క ఇన్వోసి లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను పార్టీ చేయాలి, ఆ చేయించుకున్న వాళ్ళను పార్టీ చేయాలి. చేయకుండా ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది. ఆయన చనిపోయింది అనే ఒకటే ఒక రీజన్ తోటి ఆ కేసును క్లోజ్ చేశారు. ఎప్పుడు క్లోజ్ చేశారంటే 15/2020లో క్రైమ్ నెంబర్ 15/2020 జనవరిలో క్రైమ్ అయింది. క్రైమ్ అయినాక 2022 రోజున 2022 సంవత్సరంలో క్లోజ్ చేశారు. క్లోజ్ ఎప్పుడు ఏం చేశారు, రెవెన్యూ గ్రామం అల్లిపూర్లో ఈ వ్యక్తి అన్నట్టయినా చనిపోయిండు. అది ఎప్పుడు చనిపోయిండు, 2020లోనే చనిపోయిండు అని చెప్పేసి ఒక ఏదైతే ఒక ఫైనల్ రిపోర్ట్ ఒక మ్యాటర్ నంబర్ రాసి ప్రొసీడింగ్ నెంబర్ రాసి చేసేసారు. నేనేమంటున్నా అంటే అయితే అక్కడ నంబర్ రాసేసి ఆయన చనిపోయింది, ఈ కేసు క్లోజ్ చేసినామన్నారు. క్లోజ్ చేసినాకనే మేము వెంబడి ఆ విలేజ్కి వెళ్ళి ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అక్కడ ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి డెత్ సంబంధించిన రిజిస్టర్లో ఎలాంటి పేరు లేదు. సో దీని మీద మాకు డౌట్ వచ్చి ఈ ఫైల్కి సంబంధించి మొత్తం అన్ని శాఖలలో దీనికి సంబంధించిన అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, సిపి ఆఫీస్ కానీ, ఎస్ఐ ఆఫీస్ కానీ ప్రతి ఆఫీస్లో ఆర్టీఐ ద్వారా అడిగితే దానికి సంబంధించిన ఫైలే లేదు. దీనికి సంబంధించిన ఫైల్ కోర్టులో కూడా సిఏఎసి థర్డ్ పార్టీ సిఏఎసి వెరిఫికేషన్ చేస్తే అక్కడ కూడా ఫైల్ లేదు, మాయమైపోయింది. సో ఇక్కడ 8 గుంటలు నువ్వు రికవర్ చేసినావు. నిజంగానే మనిషి చనిపోతే కొడుకు నోటీసులు ఇచ్చి నువ్వు రికవర్ చేసినావు. అదే భూమిని ఇప్పుడు ఇక్కడ 57 ఎకరాల 11 గుంటల భూమి ఆ పర్సన్ చనిపోతే నువ్వు పర్సన్ చనిపోయిన ఒకటే ఒక రీజన్ తోటి కేసు క్లోజ్ చేసినావు తప్పితే కానీ మరి వాళ్ళకి ఇట్లా నోటీసులు ఇచ్చి ఈ 1,60,00,000 ఎందుకు రిటర్న్ చేయలేదు, ఎందుకు రికవర్ చేయలేదు అని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతున్నా. అయ్యా హరీష్ రావు గారు ఇలా నీ ప్రధాన అనుచరులే కదా పాత్ర సూత్రాన్ని నేను చెప్తా ఉన్నా. ఇది వేరే ఎవరో కాదు చేసింది. దీనికి కూడా ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ త్రూ మాట్లాడతాను నేను. ఇక్కడ ప్రధానమైన అంశం ఈ 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు కాంగ్రెస్ వచ్చి ఒక 1 year అవుతుండే. ఈ 11 ఏళ్ళు బయటికి రాని మీరంతా ఇప్పుడు దేనికోసం బయటకు వచ్చారు, ఏం ఆశించారు అసలు? మీరు క్లియర్ చేయాలి. మీరు చాలా మంది మీడియా మిత్రులు చాలా మంది భ్రమ అంటే కొంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మేము ఇప్పుడే బయటకు వచ్చినామని మీరు అనుకుంటారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉంది. 10 ఏళ్లలో అసలు వేరే నిర్బంధాలు అసలు గొంతు తెరుద్దామంటే కూడా అక్కడ సిద్దిపేట గాలిని కూడా పర్మిషన్ అడగాలి. హరీష్ రావు కంట్రోల్ ఉంటుంది గాలి కూడా. సో అట్లాంటి చాలా చేసినాం. 10 ఏళ్లలో కూడా మా ప్రయత్నాలు మేము చేసినాం. అడపా మాకు వీలు చిక్కిన కాడల్లా వీలు చిక్కిన వేదికల కాడ మా సొంత వేదికల మీద అక్కడక్కడ కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఈ విషయాలను బయట పెట్టే ప్రయత్నం చేసినాం. కాకపోతే అప్పుడు అంత ఈ రీచ్ రాలేదు. ఆ బీఆర్ఎస్ పాలనలో గట్లుండే కాబట్టి, నిర్బంధాలు ఉండే కాబట్టి అప్పుడు అంత స్వేచ్ఛ లేదు కాబట్టి అట్రాసిటీ కేసులు చాలా రకాల కేసులు పెట్టారు. దాని మీద కొట్లాడినా అందరి మీద ఉన్నాయి కేసులు. సో ఇట్లా కొట్లాడుతున్నామనే కేసులు అయినా ఒట్టిగా ఇంటికాడ కూర్చుంటే అయితే కేసులు పెట్టరు కదా. కొట్లాడుతున్నామా మీద అన్ని అడ్డమైన కేసులు అన్ని పెట్టిండు. సో అప్పటి నుంచే పోరాటం చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టాపిక్ తీసుకునేసరికి, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునేసరికి అటెన్షన్ డ్రా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్న తర్వాత హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా కొంత
అటెన్షన్ డ్రా అయింది. సో అందరికి ఇప్పుడు ట్రెండింగ్ లో వచ్చింది కాబట్టి ఈ సమస్య మీకు అందరు చేస్తుంది. అప్పటి నుంచే కొట్లాడుతున్నాం. రైట్ అండి. ఇక్కడ రవీంద్ర అన్న ఫైనల్ గా అసలు మీ ఎజెండా ఏంటి? హరీష్ రావుకి సంబంధించి ఆయన టార్గెట్ చేయడానికి ముఖ్యమైన మీ ఎజెండా ఏంటి? ఏం కోరుకుంటున్నారు అసలు? మా ఎజెండా ఒకటే. ఇక్కడ మేము ఏదో నిన్నయ్యాల పోరాటం చేసి నిన్నయ్యాల ఏదో బయటకు వచ్చి మాట్లాడినోళ్ళం కాదు. మేము గత 4-5 సంవత్సరాల నుండే క్లియర్గా హరీష్ రావుకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అని మేము అప్పటి నుండి పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఏంటంటే అంత అధికారులు, పాత్రదారులు, సూత్రాలు అంతే కాబట్టి వాళ్ళు ఎవరు సహకరించలేరు. సరే లీగల్గా ఉన్నప్పటికీ కూడా మనకి ఎలాంటి కేసులు ఇచ్చినా కానీ, కంప్లైంట్ ఇచ్చినా కానీ నిలవలే. ఓకే. ఈరోజు ఏంటంటే అదే ఇయర్లో డిసెంబర్ 2023లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఆ నంబర్ కూడా చూపిస్తా. ఆ ఫోన్ చేసిన తర్వాత ఏమన్నాడంటే, బిడ్డ నేను ట్రక్కులు వస్తాయి, లారీలు వస్తాయి, జేసీబీలు వస్తాయి, నీ పని అయిపోయింది, ఇయ్యాలకి నేను క్లోజ్ చేస్తున్నావు అని చెప్పి చెప్పారు. సరే నేను పోరాటం చేయలేదు అనుకో, కాసేపు నేను నిజంగా ఇవన్నీ వెలికి తీయలేదు, ఇవాళ కొత్త తీస్తున్నాను. ఆ రోజు నాకు ఫోన్ చేసి ధమ్కి ఎందుకు ఇస్తారు, నాకు ఎందుకు బెదిరిస్తారు? నాకు ఏ రోజు అయితే ధమ్కి ఇచ్చిండో ధమ్కి ఇచ్చినప్పుడే డిసైడ్ అయినా నేను, పోతే నీ చేతిలో చావాలి లేకపోతే నిన్ను జైలుకి పంపించాలి, ఈ రెండే డిసైడ్ అయినా నేను. హరీష్ రావు 100% ఆయన చేసిన అవినీతి పైన ఆయనకు జైలుకి పంపించడా లేకపోతే ఆయన చేతిలో నేను చచ్చిపోడా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. 100% 100%. రెండోది, నేను పక్కా ఆధారాలతోటి ఆయనను నేను దోషి అని నేను చూపిస్తా. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయనను దర్యాప్తు సంస్థలకు లెటర్ పెట్టమనండి, లేదు అంటే నేను నిజంగా లీగల్గా ఫైట్ చేస్తా. మా వెనుక ఎలాంటి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కానీ మా వెనుక ఎవరు లేరు. అవన్నీ అపోహలు, భ్రమలు. మేము ఎప్పటి సొంత పోరాటం చేస్తున్నాం అక్కడ. చాలా సందర్భాలలో మీకు అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ ఒక రోజు మీ స్టూడియోకి వచ్చి మొత్తం ఇస్తాను. రైట్. ఇప్పుడు రమేష్ భాయ్ ఫైనల్గా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారానో లేదంటే ఇందాక మీరు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారానో ఇప్పుడు ఈ లైవ్ ద్వారానో అసలు ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఒకటే, మాకేదో వేరే ఏదో మా సొంత ప్రయోజనాల గురించి అయితే కాదు. మీకు ఇప్పటిదాకా చెప్పినాం, ఇక్కడ ఏదైతే మిగులు భూమి ఉందో, రంగనాయక సార్ ప్రాజెక్టు కోసం సేకరించినటువంటి మిగులు భూమి ఉందో ఆ భూమిని యథాతథంగా ఆ రైతులకే అప్పచెప్పాలి. సో క్లియర్గా వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పాలి. మిగిలిన సుడాకు దీనికి లీగల్గా మీరు ఇచ్చి ఉంటే ఉంచుకోండి కాకపోతే, లేకపోతే అది కూడా రైతులకు యథాతథంగా అప్పచెప్పాలి అంతే. ముఖ్యంగా సిద్దిపేట నుంచి వచ్చిన ఇద్దరు అడ్వకేట్లు అశోక్ అని కానీ, రవీంద్ర అని కానీ, అలాగే జర్నలిస్ట్ బ్రదర్ రమేష్ కానీ, వీళ్ళందరి ఎజెండా ఒక్కటే. ఏదైతే మిగులు భూమి ఉందో రంగనాయక సాగర్ ప్రాంతానికి సంబంధించి దాని కింద ఉన్న మిగులు భూమి ఏదైతే ఉందో అయితే ఇరిగేషన్కి సంబంధించి ఉండాలి, లేదంటే రైతుల దగ్గర ఉండాలి. అంతేగాని ఎవరో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కబ్జా చేస్తే ఊరుకునేదే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఆ ప్రాంత వాసులు, మాకు కూడా ప్రభుత్వ భూముల మీద లేదంటే ప్రభుత్వ ఆస్తుల మీద హక్కు ఉంది కాబట్టి వాటిని కాపాడడానికే మేము యొక్క ఉద్యమం దాదాపుగా ఇప్పుడు చేసేది కాదు, ఒక 10 ఏళ్ల నుంచి కూడాను ఈ యొక్క ఉద్యమంలో మేము పాల్గొంటా ఉన్నామని చెప్పేసిన పరిస్థితిలో ఉంది. సో మొత్తానికి కూడాను ఏం జరుగుతుందో చూద్దాం. హరీష్ రావును కూడా ఖచ్చితంగా అటుపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.